సార్ నమస్తే సార్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మీ పేరు? నా పేరు చిరంజీవి ధర్మతేజ. ఏం చేస్తుంటారు? యాక్చువల్గా నేను ఏపీఎల్ బిజినెస్ డెవలప్మెంట్ లీడ్ని. మా ఏపీఎల్ నేను అమలాపురం నుంచి వచ్చాను. మాది ఏపీఎల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ మాది అమలాపురం ఉంది. దాంట్లో నేను బిజినెస్ డెవలప్మెంట్ లీడ్గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా మా కంపెనీ గురించి చిన్న బ్రీఫ్గా చెప్తాను. యాక్చువల్గా 2019లో చెక్కాల సాగర్ గారని ఆయన ఒక 3 మెంబర్స్తో స్టార్ట్ చేశారు. అలాంటిది ఇవాళ ఆల్మోస్ట్ ఒక 35 మెంబర్స్తో కంపెనీ డెవలప్ అయింది. ఇవాళ కోనసీమలో అయిన మెయిన్ డ్రీమ్ ఏంటంటే దూరం వెళ్లకుండా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా విత్ ఇన్ రీజియన్ విత్ ఇన్ ఏరియాలోనే వర్క్ చేయాలి. అంటే పొరుగు రాష్ట్రాలు వెళ్లకుండా హైదరాబాదు లేదంటే బెంగళూరు చెన్నై తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ వాళ్ళు వర్క్ చేస్తూ ఆయన ఫేస్ చేసిన అన్నీ కూడా ఇతరులు ఎవరు ఫేస్ చేయకూడదని ఒక ఎయిమ్తో దృఢ సంకల్పంతో ఇది అక్కడ అమలాపురం స్టార్ట్ చేసి ఈరోజు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి మరీ ఆయన ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. రీసెంట్గా మా సార్ చేసిన ఇంకొక మెయిన్ గొప్ప అచీవ్మెంట్ ఇదే కాదు. రీసెంట్గా ఏం చేశారంటే ఆయన అమలాపురం ఒక ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టడానికి రెడీగా ఉన్నారు. లాస్ట్ మా సాగర్ సార్ అండ్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కలిసి కలెక్టర్తో అపాయింట్మెంట్ మాట్లాడి మీట్ అయ్యి మేము ఇలాగ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెడతాము దానికి మీకు సహకారం కావాలి అంటే ఆల్మోస్ట్ అంతా గవర్నమెంట్ తరపు నుంచి అంత ప్రపోజల్ అన్నీ బాగానే వచ్చినాయి సానుకూలంగా. మేము ఆ ల్యాండ్ కోసం ఆ పర్పస్ కోసం మా సార్ కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు, తిరుగుతున్నామండి. మెయిన్ ఇలా ఏంటంటే ఇది నేను సెకండ్ టైం ఐకాన్కి రావడం, సెకండ్ టైం ఇది సేమ్ మళ్ళీ మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత నిజంగా ఈ విధంగా మా కంపెనీని ఇంట్రొడ్యూస్ చేయడానికి మళ్ళీ రెండోసారి మళ్ళీ మా ఎంప్లాయీస్ అందరినీ మీ అందరూ యాక్చువల్గా వాళ్ళు మా టీంతో కూడా వచ్చాము. మా టీం లోపల ఉన్నారు. వాళ్ళు కూడా ఫస్ట్ టైం వచ్చేటికి ఇక్కడ రావాలి, ఎలాగైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలియని అంటే ఎంటర్ప్రినర్స్గా రాణించాలి, బిజినెస్ పరంగా మార్కెట్ పరంగా ఎలా చేయాలి ఏంటనేది ఇక్కడ సార్ వాళ్ళు టిప్స్ చెప్తున్నా సరే మా అందరికీ తెలుసుకోవడం అన్నీ కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నిజంగా ఈ ఐకాన్ గ్రూప్ కండక్ట్ చేసినందుకు కేఎన్ కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మిండు చక్రపాణి గారికి, ఆండాల్ అమ్మిశెట్టి గారికి నిజంగా వీళ్ళంతా కలిపి ఒక టీం లాగా వీళ్ళందరూ పెద్ద పెద్ద సిఏస్ ఉన్నారు, సునీల్ చన్నంశెట్టి గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అంత డాక్టర్స్ అయి ఉండి సిఏస్ అయి ఉండి అంత ప్రొఫెషనల్ ఉండి కూడా నార్మల్ పర్సన్స్ లాగా వీళ్ళందరికీ మాలాంటి యంగ్ ఎంటర్ప్రినర్స్కి ఇలాంటి ఐడియాస్ ఇస్తూ ఇలా మాకు గైడెన్స్ ఇస్తూ ఎలా మనం ముందుకెళ్ళాలి, ఒక జీరో నుంచి స్టార్ట్అప్ అయ్యి మనం అభివృద్ధి ఎలా చెందాలి అనే విధంగా మమ్మల్ని మోటివేషన్ చేసి మాకు ఇంతలా మోటివేషనల్గా ఒక స్కూల్స్ రీసెంట్గా యంగ్ ఎంటర్ప్రినర్ స్కూల్షిప్ అని కూడా ఒకటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దానికి కూడా మా సార్ కొంతమంది స్టూడెంట్స్ని మా సార్ కూడా రిఫర్ చేశారు. యాక్చువల్గా మా సార్ కూడా యూఎస్లో ఆప్తాలో మంచి యాక్టివిటీ మెంబర్ ఆయన కూడా ఇతరులకి హెల్ప్ చేయడం ఆల్మోస్ట్ ఈ కేఎన్ కుమార్ గారికి, చక్రపాణి గారికి వీళ్ళందరికీ మా సార్ బెస్ట్ ఫ్రెండ్, బాగా తెలుసు. కానీ ఇలాంటి వాటిలో మమ్మల్ని కూడా ప్రోత్సహించి మీరు వెళ్ళండి, మీరు తెలుసుకోవాలి అని మమ్మల్ని గైడ్ చేస్తూ మోటివేషన్ చేసి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చెప్తారు ఏంటి ఎలా అనుకున్నాం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేమంతా బోలంది కొన్ని టెక్నికల్ స్కిల్స్, బిజినెస్ పరంగా మార్కెటింగ్ పరంగా ఎలా మనం కమ్యూనికేట్ అవ్వాలి, ఎలా ఈ ఐకాన్ వల్ల ఏంటంటే మాకు కొన్ని కాంటాక్ట్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ నుంచి ఒక సిఏ రామ్ గారు అని, అలా లాస్ట్ టైం నేను కలిసినప్పుడు సురేష్ గారు అని, ఈ ఐకాన్ ద్వారానే నేను జస్ట్ ఒక మీట్లో వచ్చాను. ఈ మీట్కి వచ్చిన తర్వాత ఒక 3-4 క్లయింట్స్ నాకు పరిచయం అయ్యారు. మాకిద్దరు అంటూ మా కంపెనీకి కూడా యూజ్ అయ్యారు. అలా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం రావడం వల్ల ఇది నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. నిజంగా దీన్ని కండక్ట్ చేసినందుకు, దీన్ని ఆర్గనైజ్ చేసిన మొత్తం టీం అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఆండాల్ అమ్మిశెట్టి గారికి, కేఎన్ కుమార్ గారికి, మెండి చక్రపాణి గారికి, సునీల్ చన్నంశెట్టి గారికి, రిటైర్డ్ ఐఏఎస్ రామ్మోహన్ రావు గారికి ఈరోజు అంటే ఇలా మొత్తం అందరూ కూడా రావడం చేయడం అంటే మిగతా వాళ్ళు టీం మెంబర్స్ ఆర్గనైజింగ్ టీం తెలియదు కానీ ఐకాన్ టీం మెంబర్స్ అందరూ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. నిజంగా మీరు చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మాలాంటి వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుంది, తెలుసుకోగలుగుతున్నాం. అలాగే మేము ముందుకు వెళ్ళడానికి ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్లో ఏ స్టెప్ వేస్తే బాగుంటుంది అనే విధంగా మేము ఆలోచించడానికి కూడా చాలా బాగుంది. అది కాకుండా కమ్యూనిటీ పరంగా కూడా నిజంగా మనం ఎలా ఉండాలి, కొన్ని విషయాల్లో మనం ఎలా ఉంటే మనం ముందుకు వెళ్తాం అనే టైప్లో అవి కూడా తెలుసుకుంటున్నాం. నిజంగా ఈ ఐకాన్ గ్రూప్ ఇలా పెట్టి ఆర్గనైజ్ చేసి ఇవాళ లోగో కూడా లాంచ్ చేశారండి. ఆ లోగో లాంచింగ్ కూడా మాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఫస్ట్లో సారాలు చెప్పినట్టు సేమ్ మా కంపెనీ లాగానే ఉంది. సేమ్ ఇన్ ఫ్యూచర్లో మేము కూడా అలాగే ఎదగాలని కోరుకుంటున్నాం తప్పకుండా. ఎందుకంటే సారాలు ఐకాన్ స్టార్ట్ చేసినప్పుడు 3 మెంబర్స్తో స్టార్ట్ చేశారంట. ఇవాళ అది 25,000 అయింది. ఇన్ ఫ్యూచర్లో మా సార్ కూడా స్టార్ట్ చేసిన 3 మెంబర్స్తో ఈరోజు 25కి ఒక 35 మెంబర్స్తో ఉన్నాం. మేబీ అన్ని 2030 కల్లా మేము ఒక 150-200 మెంబర్స్ దాటుతామని మేము ఆశిస్తున్నాం. అలాగే మా కంపెనీ కూడా డెవలప్ అయ్యి కోనసీమలోనే కాకుండా
కాకుండా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మాది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అవ్వాలని మేము ఆ విధంగా అడుగులేస్తూ ముందుకెళ్తున్నామండి. ఎందుకంటే మా వర్కింగ్ అంతా కూడా మాకున్న టీం కానీ మా దగ్గర వర్క్ చేసేవాళ్ళు కానీ అందరూ మోస్ట్ టాలెంటెడ్, అందరూ చాలా మంచి టీం మాకు. అలాగే వర్కింగ్ కూడా అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కాంటాక్ట్స్ వచ్చాయి. అందుకని ఈ ఐకాన్ని ఎప్పుడు ఈవెంట్ ఏది పెట్టినా సరే ఐకాన్కి మిస్ అవ్వకూడదని దృఢ సంకల్పంతోనే నేను మళ్ళీ సెకండ్ టైం వచ్చాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలియని కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకుంటున్నాం. అలాగే కొంతమంది సీనియర్ మోస్ట్ బిజినెస్ ఎంటర్ప్రినర్స్ని, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ని వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదండి. జీరోతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు వాళ్ళందరూ. అలాంటి మన ఆలివ్ స్వీట్స్ దొర్రాజు గారు కానీ, అలాగే బొండాడ గ్రూప్ చైర్మన్ రాఘవేంద్రరావు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉన్నాయి మెసేజెస్. తర్వాత రామ్మోహన్ రావు గారు చెప్పిన మన కమ్యూనిటీ పరంగా కొన్ని టిప్స్, అవి నిజంగా అందరూ పాటించాలి. అంటే పెద్దవాళ్ళు ఏది చెప్తున్నా సరే అది మన కోసమే కదండి. అలాంటివి నిజంగా తెలుసుకున్నాక మేము కూడా అదే అడుగుజాడల్లో ముందుకెళ్ళాలని, ఎప్పుడు ఐకాన్ పిలిచినా మేము అందరం ముందుంటాం. ఆ ఐకాన్కి ఏ విధంగా కావాలన్నా మేము సహాయపడతాం. వాలంటరీగా కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా తరపున మాకు మెయిన్ మమ్మల్ని పంపించి ఇక్కడికి మీట్ అవ్వండి అని మమ్మల్ని పంపించినందుకు, మోటివేట్ చేసినందుకు మా సాగర్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ టు ఈ మీడియా ముఖంగా నేను స్పెషల్ థ్యాంక్స్ టు సాగర్ సార్ చిక్కాల. ఆయన యాక్చువల్గా యూఎస్లో ఉన్నారు సార్. అండ్ సార్ వాళ్ళ బ్రదర్ శ్రీనివాస్ సార్కి, మొత్తం అందరికీ ఎంటైర్ మా ఏపీఎల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అమలాపురం ఉన్న టీం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. నిజంగా మీ అందరి తరపున నేను వచ్చి ఇక్కడ ఇవాళ మాట్లాడుతున్నాను. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ మ్యామ్.